యొక్క మహాకృపను బట్టి ఈ లెంట్ డేస్లో యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత భాగంలో యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో మనకు చూపిన మాదిరి, అంటే యేసుక్రీస్తు ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడు, ఆయన ప్రార్థనని తన జీవితంలో ఎలా వాడుకగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. యేసుక్రీస్తు శిష్యుల్ని అక్కడ వదిలివేసి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. తరువాత మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళి, అది కూడా ఎంత దూరం అంటే రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని పలుకుతున్నాడో జాగ్రత్తగా చూడండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినా సరే నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. చాలామంది విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, అనుకునేది, తలంచేది, బోధించేది ఏమిటంటే ఈ గిన్నె అంటే యేసు ప్రభువు మరణపు గిన్నె అనుకొని, అంటే యేసుక్రీస్తు తనకు రాబోయే మరణాన్ని, అంటే శిలువ మరణాన్ని నా దగ్గర నుంచి తొలగించు నాయనా అని తండ్రికి ప్రార్థన చేసినట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు మరణానికి భయపడ్డాడు, ఆయన కూడా మానవుడే కాబట్టి తన ఎదురుగా శిలువ మరణం వస్తూ ఉంటే, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె, అంటే ఈ శిలువ మరణం నా దగ్గర నుంచి తొలగించు నాయనా అని తండ్రికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తుకు కూడా మరణ భయం అనేది ఉంది, ఆయన కూడా మనిషి కాబట్టి అని చెప్తూ ఉంటారు. కానీ ఇది సరైంది కాదు. ఏమంటున్నాం? ఇది సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు అంటే ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్మిన శిష్యులు చాలామంది మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉదాహరణకి స్టెఫను మనం చూస్తే గనక, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు స్టెఫను మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కళ్ళెత్తి ఆకాశం వైపు దేవుని యొక్క కుడి పార్శ్వాన్ని కూడా చూశాడు. యేసుక్రీస్తుని కళ్ళారా చూశాడు. కాబట్టి యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్న స్టెఫను ధైర్యంగా తన ముందున్న మరణాన్ని ఆయన స్వాగతించాడు. అంతేకాదు పౌలు కూడా, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, అక్కడికి వెళితే ఇదిగో ఇట్లాంటి నడుకట్టి ఉన్న వారిని యెరూషలేము వాళ్ళు బంధించి వాళ్ళు చంపేస్తారు అని పౌలుతో చెప్తే, పౌలు అన్నాడు, నేను బంధించబడటం కోసం మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా వెళ్ళాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును నమ్మిన ఆయన శిష్యులకే మరణ భయం అనేది లేదు. ఏమంటున్నా? మరణ భయం అనేది లేదు. ఇంకా భక్తుల విషయంలో మనం చూస్తే గనక వాళ్ళ దృష్టిలో మరణం అంటే, జాగ్రత్తగా చూడండి, మరణం అంటే ఒక పంజరంలో నుండి పక్షి బయటికి వెళ్ళినట్లుగా, లేదా చెరసాల్లో నుండి వ్యక్తి బయటికి వచ్చినట్లుగా ఈ శరీరం చేత బంధించబడిన ఆత్మ, అంటే ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ మానవుని యొక్క దేహంలో నివసిస్తుంది మానవుని యొక్క ఆత్మ. ఈ దేహానికి ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి, భారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో ఈ బలహీనతలు, భారాలు ఉన్న ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పంజరంలో నుంచి పక్షి బయటకు వచ్చినట్లుగా, చెరసాల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చినట్లుగా ఈ ఆత్మ, అంటే భక్తుల యొక్క ఆత్మలు ఏం చేస్తే వాళ్ళ శరీరాల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది ఒక మాటలో చెప్పాలంటే మరణం అనేది వాళ్ళకు ఒక విముక్తి లాంటిది.
కాబట్టి ఈ లోకంలో మరణం అనేది భక్తులందరికీ కూడా ఒక విముక్తి లాంటిది. ఎట్లాంటిది? విముక్తి, విడుదల లాంటిది. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వారు మరణించినా సరే వాళ్ళు ఆత్మ ద్వారా పరలోకాన్ని చేరుకొని ఆయనతో నిత్యత్వం సంతోషంగా ఉంటారు. కాబట్టి క్రీస్తును నమ్మిన వారు, దేవుని బిడ్డలు ఎవరైనా సరే మరణానికి ఎప్పుడు కూడా భయపడలేదు, భయపడరు కూడా. జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తును నమ్మిన వారే మరణానికి భయపడటం లేదు ఈ లోకంలో. అట్లాంటిది యేసుక్రీస్తు మరణానికి భయపడతాడా అంటే భయపడడు అనే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చేటప్పుడే ఈ భూలోకానికి రావాలని, శ్రమలు పొందాల్సి ఉంటుందని, తన శరీరం మరణానికి అప్పగించబడాల్సి ఉంటుందని, తన ప్రాణం సిలువ మీద అర్పించాల్సి ఉంటుందని, ఇవన్నీ యేసుక్రీస్తు ముందుగానే ఎరిగే ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదువుకోవచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలోకి ప్రవేశించేటప్పుడు అంటే పరలోకంలోంచి ఈ భూలోకంలోకి ఆయన ప్రవేశించేటప్పుడు ఒక మాట పలికాడంటే తండ్రితో, అది చెప్తున్నాడు. బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరాన్ని అమర్చావు. చూడండి, తండ్రితో అంటున్నాడు, తండ్రి నువ్వు బలి కోరలేదు, తర్వాత అర్పణ కోరలేదు, కానీ ఏమి కోరుకున్నావు? నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావు. పూర్ణ హోమాలు, పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంట? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన పరలోకంలో నుంచి భూలోకంలోనికి వచ్చేసాడు. ఏమిటి తండ్రి యొక్క చిత్తం అంటే? తన ప్రాణాన్ని ఈ లోకం అంతటి కొరకు, ఈ లోక ప్రజలందరి కొరకు బలిదానంగా ఇవ్వటం. ఇది తండ్రి యొక్క చిత్తం. ఇది యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు. కాబట్టి తెలిసి ఆయన ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని అర్పించడానికి. కాబట్టి తెలిసి ఈ లోకానికి యేసు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినప్పుడు, ప్రాణం అర్పించాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మరణానికి భయపడ్డాడా అంటే కాదు అనే చెప్పాలి. మరి యేసుక్రీస్తు దేన్ని గురించి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని అంటున్నాడంటే, మరి ఆ గిన్నె ఏమిటి? మరణపు గిన్నె కాదు అంటున్నాం. మరి ఆ గిన్నెలో ఏముంది? ఎందుకు యేసుక్రీస్తు ఇది నా దగ్గర నుంచి తొలగించు, అయినా సరే నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అంటున్నాడంటే, అసలు ఆ గిన్నెలో ఏముంది? యేసుక్రీస్తు ఎందుకు దానిని తాగటానికి ఇష్టపడలేదు, వద్దు అంటున్నాడు, సాధ్యమైతే తొలగించు అంటున్నాడు. ఆ గిన్నెలో ఏముంది అంటే మరణము కాదు. మరణమైతే యేసుక్రీస్తు భయపడడు. అట్లాంటి మరణాలు 1000 వచ్చినా సరే అది ఆయన్ను భయపెట్టవు. మరి యేసుక్రీస్తు దేనికి భయపడుతున్నాడు అక్కడ అంటే, ఆ గిన్నెలో ఏముందంటే తనకు తన తండ్రికి మధ్య ఉన్న ఎడబాటు ఉంది. గిన్నెలో ఏముంది? ఎడబాటు ఉంది. ఆ ఎడబాటుని ఇప్పుడు ఆయన త్రాగాలి. ఎందుకని ఇంతగా యేసుక్రీస్తు బాధపడతా ఉన్నాడు? ఎంతగా బాధపడుతున్నాడంటే, ఎంతగా తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నాడంటే, తన చెమట రక్తపు బిందువు అయ్యేంత ఒత్తిడి ఆయనలోకి వచ్చేసింది. ఏమంటున్నాం? చెమట రక్తపు బిందువుగా మారిపోయింది. అంత తీవ్రమైన ఒత్తిడిని ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు గెత్సెమనే తోటలో ఆ ప్రార్థనలో. ఆ ప్రార్థనలో దేని కొరకు ఆయన అంత ఒత్తిడిని అనుభవించాడంటే, ఆ గిన్నెలో ఉన్నది త్రాగటం కోసమే. ఏముంది ఆ గిన్నెలో అంటే మరణం కాదు. మరణమైతే యేసుక్రీస్తు భయపడడు. కానీ ఏముంది అంటే తండ్రికి తనకు మధ్య ఉన్న ఎడబాటు, సపరేషన్ ఉంది అక్కడ. ఎందుకు ఆ ఎడబాటు గురించి యేసుక్రీస్తు అంతగా భయపడుతున్నాడు, బాధపడుతున్నాడంటే జాగ్రత్తగా చూద్దాం.
యేసుక్రీస్తుకు తండ్రికి మధ్య ఉన్న ఆ ఐక్యత, అన్యోన్యత, ఆ సహవాసం ఎప్పటిది? భూమి పుట్టక మునుపే, ఆకాశ మహాకాశాలు కలగక మునుపే, ఒక్క మాటలో చెప్పాలంటే త్రియేక దేవుడిగా ఆయన ఎప్పుడూ కూడా తండ్రితో ఐక్యమై ఉన్నవాడు. కోట్ల సంవత్సరాల నుంచి ఐక్యమై ఉన్నవాడు. ఎప్పుడూ కూడా తండ్రి నుంచి ఆయన ఎడబాటు అనేది కాలేదు. అటువంటి సంబంధం, తండ్రి కుమారుల మధ్య అన్యోన్యత, సహవాసం అనేది, ఐక్యత అనేది వారిలో ఉంది. ఇప్పుడు కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆ అనుబంధం, ఆ సహవాసం, ఆ ఐక్యత కొద్ది సమయం ఎడబాయాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా ఈ మాట? కొద్ది సమయం ఎడబాటు కావాల్సి వస్తుంది. ఎక్కడ ఈ ఎడబాటు అంటే, యేసుక్రీస్తు శిలువలో తండ్రి తన చేయి విడిచినప్పుడు కలుగుతున్న ఎడబాటు ఇది. ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేక, అది జ్ఞాపకం చేసుకుంటూ, ఇంత ఎడబాటు నేను అనుభవించాలా తండ్రి? సాధ్యమైతే దీన్ని నా దగ్గర నుంచి తొలగించు. దేన్ని? ఈ ఎడబాటు. అయినా సరే తప్పదు, తప్పనిసరిగా ఈ ఎడబాటును అనుభవించాల్సిందే, ఈ గిన్నెలోనిది త్రాగాల్సిందే అంటావా? నీ చిత్తమే, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తుకు తండ్రికి మధ్య ఉన్న అన్యోన్యమైన సహవాసాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు భయపడింది, దిగులు పడింది, బాధపడింది, తీవ్రమైన ఒత్తిడికి లోనై ప్రార్థన చేసింది దేనికోసమంటే, దేవునికి తనకు, తండ్రికి తనకు మధ్య సహవాసములో గ్యాప్ రాకూడదు. ఆ గ్యాప్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు. కనుకనే దానికోసం తీవ్రంగా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది మనకు ఒక మంచి మాదిరి. నిజంగా దేవునికి మనకు ఎడబాటు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఏదైనా సరే దేవునికి మనకు మధ్యలో వచ్చేసి దేవుణ్ణి మనను వేరు చేస్తూ ఉంది అంటే, దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. యేసుక్రీస్తు ఎంతగా అయితే బాధపడ్డాడో, ఎంతగా అయితే దానికోసం ప్రార్థన చేశాడో, మనం కూడా దేవునికి మనకు సహవాసానికి మధ్యగా వచ్చే దాని విషయంలో అంతగా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, దాన్ని ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు కూడా ఇట్లాగే చేశాడు. ఆయన ఎంతగా ప్రార్థన చేశాడంటే, ఎందుకు ఇంత ఎడబాటు అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ లోకంలో తల్లి తండ్రి మధ్య ఉన్న అనుబంధం ఎంతకాలం నుంచి ఉంటుంది? కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టినప్పటి నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు, మహా అయితే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు. ఈ 50, 60, 100 సంవత్సరాలకే తండ్రి దూరం అయితే, కొడుకు దూరం అయితే, ఆ ఎడబాటు తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ ఏడ్చేవాళ్ళు లోకంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ క్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న ఈ అనుబంధం ఎప్పటిది? కోటాను కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది. మరి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న ఆ అనుబంధం, ఆ సహవాసం ఒక్కసారిగా తెగిపోతుంది. కొన్ని గంటలే అయినప్పటికీ తెగిపోతుంది. అది యేసుక్రీస్తుకి భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఇది నిజంగా క్రైస్తవులుగా మనం గుర్తించాల్సింది. దేవునికి మనకి మధ్య సహవాసం తెంచే ఏదైనా సరే, దాని విషయంలో అది మనకు బాగా బాధ కలిగించాలి. ముఖ్యంగా పాపం దేవునికి మనకి మధ్య సహవాసంలో ఎడబాటు కలుగజేస్తుంది. అపరాధాలు, దోషాలు ఇవన్నీ కూడా పాపంగా పిలువబడుతుంది. ఈ లోకంలో ఏదైనా సరే అదేం చేస్తుందంటే, దేవునికి మనకి మధ్య సహవాసానికి అడ్డుగా వచ్చేస్తూ ఉంటుంది. దాని విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇది గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు మనకు చూపిస్తున్న మంచి మాదిరి. దేవునికి మనకు మధ్య ఎప్పుడూ ఏముండాలి? అన్యోన్యమైన సహవాసం ఉండాలి. ఆ సహవాసానికి అడ్డుగా ఉంటుంది ఏదైనా సరే, దాన్ని మనం తప్పనిసరిగా తండ్రి తొలగించు అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? తొలగించు అని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏదైనా అక్రమమే కానీ, అవిధేయతే కానీ నీ జీవితంలోకి ప్రవేశించి దేవునికి నీకు మధ్య ఉన్న సహవాసాన్ని ఒకవేళ దూరం చేస్తుందేమో,
వెంటనే దాని గురించి నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే, తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించేసి అని ప్రార్థన చేయాలి. ఇక అక్కడ నీ చిత్తమైతే అనే మాట ఉండదు. ఎందుకంటే తప్పనిసరిగా అది దేవుని చిత్తమే. ఏంటంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండటం దేవుని చిత్తమే. పాపానికి నువ్వు దూరంగా వెళ్ళడం దేవునికి చిత్తమే. అపవిత్రత దూరంగా ఉండటం దేవుని చిత్తమే. కాబట్టి నిన్ను నీ దేవునికి మధ్య ఉన్న సహవాసాన్ని ఎడబాసిలాగా చేసేది ఏదైనా సరే తప్పనిసరిగా దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు లాగా. తండ్రి ఇది నా దగ్గర నుంచి తొలగించు అని ప్రార్థన చేయాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, దేవునికి నీకు మధ్య మంచి సహవాసం ఉంటుంది, మంచి అనుబంధం ఉంటుంది, ఐక్యత కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.